US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. శ్రీకాకుళంలో మొన్న 2 రోజుల క్రితం జరిగిన ప్రేమ జంటపై దాడి. అమ్మాయి బంధువులు జంట హ్యాపీగా ఉంటుండగా అమ్మాయి బంధువులు మేము శుభ్రంగా చూసుకుంటాము, కలిపి చూసుకుంటాము, మీకు దగ్గరుండి పెళ్లి చేస్తామని చెప్పేసి అమ్మాయి తరపు బంధువులు వచ్చి అబ్బాయిపై దాడి చేసి అమ్మాయి తీసుకెళ్ళిపోయారు. ఆ ఘటన మరొక ఘటన రాజాంలోని కొత్తగా వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ప్రేమించుకుని 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అయ్యాక పెద్దల సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. పెద్దలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇరువురు ఒప్పుకోలేని పరిస్థితి అయినప్పటికీ వీరు వెళ్ళి గత నెల 5వ తారీఖున అన్నవరం వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి వచ్చాక వేరే కొత్తగా కాపురం పెట్టి హాయిగా ఉన్నారనుకున్న పరిస్థితుల్లో అమ్మాయి తల్లిదండ్రులు వచ్చేమో బెదిరింపులు, నిన్ను కొట్టేస్తాము, నేను తీసుకెళ్ళిపోతామని బెదిరించడం జరిగింది. వారు కూడా మనతో పాటు ఉన్నారు. అది ఎలా జరిగింది, ఏం జరిగిందో వారి మాటలను మనం తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం జరిగింది? మీరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? ఏం జరిగింది? మేము గత 3 సంవత్సరాలు బట్టి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుని ఇక నా ఇంట్లో తనకు కూడా వేరే వేధింపులు ఎదురయ్యాయని తను ఇలాగ ఫాస్ట్గా పెళ్లి చేసుకుందామని నన్ను చెప్పింది. నాకు చెప్తే నేను కూడా అలాగే అనేసి జూన్ 5వ తారీఖున అన్నవరం వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాళ్ళ పెద్దలకి అందరికీ విషయం తెలిసి మా మీదకి ఇంటికి వచ్చి అటాక్ చేయడం చూశారు. అటాక్ చేయడం చూసి మేము మా మమ్మల్ని వాళ్ళు ఒప్పుకొని తనని నాకు అప్పగించి వెళ్ళిపోయారు కదా అనేసి మేము కూడా మా పని మేము ఎప్పుడులాగా నా కార్యక్రమం నేను చేసుకుంటున్నాను. అలాగా ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మేము బయటికి వెళ్ళిన టైంలో వాళ్ళు మా మీదకి అటాక్ చేయడానికి వచ్చారు. ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు. అప్పుడు వాళ్ళని బెదిరించి చంపేస్తాం, మీరు ఎక్కడ దొరికితే అక్కడే చంపేస్తాం, కారుతో గుద్ది చంపేస్తాం అని బెదిరిస్తే మా అమ్మ నాన్న కూడా భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళతో మరి పడలేక ఇంట్లోకి వెళ్ళిపోయారు. అలా అయిపోయింది. తర్వాత స్టేషన్ సంప్రదించాం, పోలీసులు సంప్రదిస్తే పోలీసులు ఏమొచ్చో వాళ్ళని మమ్మల్ని పిలిపించి ఒక కంక్లూజన్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని పంపించారు. ఇలాగ అమ్మాయి చదువుతుంది కదా, చదువుకోమని చెప్పండి అని చెప్పేసి మమ్మల్ని పంపించారు. అలా మళ్ళీ ఒక 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా మీద దాడికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి ఫోన్ చేసి చంపేస్తాం బెదిరిస్తున్నారు. ఇద్దరిని విడదీసేస్తాం ఎలాగైనా ఎప్పటికైనా, మీరిద్దరూ ఎలా కలిసి బతుకుతారో మేము కూడా చూస్తామని మమ్మల్ని కంటిన్యూగా అదే వేధింపులు గురి చేస్తున్నారు. అలాగని మళ్ళీ స్టేషన్కి సంప్రదిస్తే స్టేషన్లో కూడా మాకు ఎటువంటి ప్రొటెక్షన్ కలగలేదు. ప్రతిసారి కంక్లూజన్ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చి మమ్మల్ని పంపించేస్తున్నారు. ఏం కాదు, చుట్టాలే కదా, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. ఈరోజు కూడా మళ్ళీ సీఏ గారు ఫోన్ చేశారు మాకు. సార్ ఫోన్ చేశారని అతనికి రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ బయలుదేరుతుండగా నా సొంత డాబాలో నన్ను అటాక్ చేశారు. అటాక్ చేసి నా నుంచి తనను విడిపిద్దామని కిడ్నాప్ చేద్దామని వాళ్ళు ప్రయత్నిస్తే ఇప్పుడు మీడియాని సంప్రదించాను. అందుకని ఇది ఇలా చూసుకుంటే తనతో పాటు ప్రియురాలైన తను కూడా ఉన్నారు. తను కూడా అడిగి తెలుసుకుంది ఏం జరిగింది, అమ్మ ఈరోజు ఏం జరిగింది, ఏమని బెదిరిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారు, స్పష్టంగా గట్టించు. మార్నింగ్ కానిస్టేబుల్ గారు వచ్చేసి సిఐ గారు 5 o'clock అదే 5 గంటలకి స్టేషన్కి రండమ్మా, కొత్త సిఐ వచ్చారు మాట్లాడతారంట అని చెప్పారు. ఇలా మాట్లాడుతున్నారు కదా, ఇది 4వసారి ఎందుకు వెళ్ళడం అనుకుంటే వాళ్ళు పిలిచారు కాబట్టి మనం మర్యాదతో వెళ్ళాలని చెప్పి వెళ్తుండగా మా అమ్మమ్మ, తాతయ్య, మేనమామ వచ్చి అక్కడ ఆపేసి నా భర్త కొట్టేసి నన్ను లాక్కెళ్ళడానికి చూశారు. మా డాడీ నన్ను లాక్కెళ్ళడానికి చూశారు. ఈరోజు ఎవరు మీపై దాడి చేశారమ్మా? మా నాన్నగారు గురునాథరావు. అయితే ఈరోజు మీరు ఈ పరిస్థితి ఇలా ఉందో చూశారు. అయితే ఇక్కడ కానీ న్యాయం జరగకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్దామని 2 రోజులు బట్టి అనుకుంటున్నాం. కానీ ఈలోగా సీఏ గారు ఫోన్ చేశారు. ఇంకా మాకు న్యాయం జరగకపోతే మేమైతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతామని నిర్ణయించుకున్నాం. అందుకే మీడియాని సంప్రదించాం. వాళ్ళు ఎలాగైనా మమ్మల్ని చంపేస్తున్నాం అంటున్నారు కాబట్టి వాళ్ళు చంపే ముందు మేమే చచ్చిపోతామని డిసైడ్ అయిపోయాం. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే వీళ్ళు కొత్తగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు అనే తరుణంలోని ఈ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఫోన్తో బెదిరించడం చేయడం, లేకపోతే కారుతో వచ్చి గుర్తించేస్తామని చెప్పేసి ప్రేమ జంటని బెదిరించడం జరిగింది. వీళ్ళు మేజర్లు అయినప్పటికీ స్వేచ్ఛ లేకపోతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరుగుతుందో జరగలేదన్న పొజిషన్లో వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండేటట్టు చూస్తున్నారు. ఇప్పుడైతే మేమైతే హాయిగా బతకాలనుకుంటాం, మాకు ఎవరి నుంచి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి పోలీసులు ఆశ్రయించడానికి వెళ్తున్నారు. మరి పోలీసులు దీనిపై తగు చర్యలు తీసుకుంటారా లేదా అని వేచి చూడాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆర్టీవీ సురేష్ రాజం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.